హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీతా ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి. ఇవాళ మన సీతా ఫ్యాషన్స్లో కొత్త ఐటమ్స్ అయితే పోస్ట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అబ్బా. మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వెళ్తా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ప్రైస్ కావాలనుకుంటే. మళ్ళీ కలెక్షన్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు ఏం చేశారు మీరు ఇంట్లో? నేనైతే ఇవాళ మా పిల్లలు స్కూల్కి బిర్యానీ చేశానన్నమాట. దానిలోకి గోంగూర కర్రీ. అది ఎందుకంటే స్పెషల్, మా పిల్లల్ని ఇవాళ పిక్నిక్కి తీసుకెళ్లారనమాట. నిన్నేమో లోయర్ క్లాస్ వాళ్ళని తీసుకెళ్లారు, ఇవాళ నుంచి హయ్యర్ క్లాస్ వాళ్ళని తీసుకెళ్లారు. నిన్న మా పాప వెళ్ళింది, ఈరోజు మా బాబు వెళ్ళాడు పిక్నిక్కి. మూలపాడు బటర్ఫ్లై పార్క్ అంటండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు మూలపాడు బటర్ఫ్లై పార్క్ ఐడియా ఉన్నట్లయితే. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. అయితే ఇంకా మా అబ్బాయి పిక్నిక్కి వెళ్తున్నాం కదా అమ్మ, ఏమైనా బిర్యానీ చేయొచ్చు కదా అని చెప్పి 2 days బ్యాకే అడిగాను అనమాట. జస్ట్ నార్మల్గా ఏదైనా కర్రీ వండేద్దామని చెప్పి అనుకొని అప్పటికప్పుడు స్పాట్లో ఒక 3 గిద్దలండి చేశాను. కుక్కర్లో చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఇంత బిర్యానీ గురించి చెప్తున్నావు, బిర్యానీ వీడియో ఏం పోస్ట్ చేయలేదంటే, యాక్చువల్గా అసలు బిర్యానీ వీడియోనే తీయలేదు నేను. అస్సలు టైం లేదు, చాలా ఫాస్ట్గా చేసేసాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీయడానికి కుదరలేదు. అయితే టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. కాకపోతే ఎప్పుడూ జరిగేదేనండి, కొంచెం చేసుకున్నప్పుడు హడావిడిగా వండినప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే దానిలో కాంబినేషన్ వచ్చేసేసి గోంగూర చేశాను అనమాట. గోంగూర చేసేసాను. పెరుగు చట్నీ అయితే చేయలేదు, మా అబ్బాయి వద్దన్నాడు. ఇంక అందుకని చెప్పేసి చేయలేదన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఎవరికైనా బిర్యానీ ఎలా చేశారు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైము వీడియో తీస్తాను అనమాట బిర్యానీ చేయడానికి. బిర్యానీ గురించి కూడా స్టోరీ చెప్పాలండోయ్. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి బిర్యానీ తినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ 2-3 సార్లు అయినా తింటున్నాం అనమాట. అలా అయిపోయింది బిర్యానీ పరిస్థితి. అదండి. ఇంక బిర్యానీ టాపిక్ వదిలేస్తే మన శారీస్ కలెక్షన్స్లోకి వచ్చేస్తే కనుక శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి, చూసేయండి.